అనేటువంటి పట్టణం ఉన్నదంట అక్కడ. కానీ ఆ పట్టణం అంతా కూడా శపించబడినటువంటి పట్టణముగా ఉన్నదంట. యెహోషువతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అబ్బాయ్ హాయి అనేటువంటి ఒక పట్టణం ఉన్నది, ఆ పట్టణం అంతా అక్కడ ఉన్న మనుషులందరూ కూడా దేవుని మాట వినడం లేదు, దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నారు, పాపములోను అపవిత్రతలోను దౌర్భాగ్యమైన జీవితంలో ఉంటున్నారు. కాబట్టి వారందరినీ నేను శపిస్తూ ఉన్నాను. ఆ పట్టణములో యావత్తును యెహోవా వలన శపించబడిను. రాహాబు అని ఒక వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన కనుక ఆమెయు ఆ ఇంటినున్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు అంటున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే అయినటువంటి ఆ మహాపట్టణంలో ప్రజలందరూ కూడా దేవుని మాట వినకుండా దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ శపితమైనటువంటి మనుషులుగా తయారైపోయారు. ఇలాగ ఈ లోకంలో కూడా అనేక మంది లోకంలో ప్రపంచంలో వేల కోట్ల మంది ప్రజలు ఉన్నారు. కానీ దేవుని ఎవరైతే నిజమైనటువంటి దేవుడు ఎవరున్నారు, దేవుణ్ణి ఆశ్రయించేవారు, దేవుని నమ్మేటువంటి వారు, దేవుణ్ణి ప్రియులారా వెంబడించేటువంటి వారు ఎంతమంది అంటే చాలా కొద్ది మంది మాత్రం. కాబట్టి ఈ శపితమైనటువంటి పట్టణాన్ని గురించి దేవుడు ఒక దర్శనాన్ని ఇస్తున్నాడు. యెహోషువ అనేటువంటి నాయకుడు ఉన్నాడు. మోషే తర్వాత నాయకుడుగా ఇశ్రాయేలు ప్రజలు నడిపించడానికి యెహోషువను దేవుడు కోరుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యెహోషువను అంటున్నాడు, అయ్యా నీవు ఆయి పట్టణం మీదకి వెళ్ళి అక్కడ శపించబడినటువంటి మీరందరూ ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళి యుద్ధం చేయండి, అక్కడ ఉన్నటువంటి వాటినన్నిటినీ కూడా ఏది కూడా మీరు ముట్టకూడదు అంటున్నాడు. చూడండి కదా,